శ్రీచక్రంతో కనకదుర్గమ్మ తల్లిని శాంతింపజేసిన విధానం గురించి మీకు తెలుసా? విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారు ఒకప్పుడు ఉగ్ర రూపంలో ఉండేవారని, అంటే భక్తుల కోరికలను తక్షణమే తీర్చడమే కాకుండా ఆరాధనలో లోపం వస్తే తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపేవారని ప్రతీతి. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని సౌమ్య రూపంగా మార్చడానికి మరియు వైదిక పూజా విధానాన్ని సుస్థిరం చేయడానికి ఆయన తన మంత్రశక్తితో అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని తయారు చేసి దేవతా గర్భగుడి ముందు ప్రతిష్ఠించారు. ఈ శ్రీచక్రం అమ్మవారి మహాశక్తి స్వరూపాన్ని క్రమ పద్ధతిలో నిలిపి ఉంచగలిగే అత్యున్నత యంత్రం. ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఆ దేవత యొక్క ఉగ్రశక్తిని నియంత్రించబడి శాంతమైన సౌమ్య శక్తిగా, అంటే ఆశీస్సులు ఇచ్చే రాజరాజేశ్వరి రూపంలోకి మారుతుందని నమ్మకం. శ్రీచక్రం స్థాపించిన తరువాత శ్రీ శంకరాచార్యుల వారు ఆ దేవతకు శ్రీ విద్యోపాసన ఆధారంగా వైదిక పూజా విధానాలను ఏర్పాటు చేసి ఆరాధన క్రమబద్ధీకరించారు. ఈ ప్రతిష్టాపన ద్వారా కనకదుర్గమ్మ తల్లి ఉగ్రత తగ్గి భక్తులకు అష్టైశ్వర్యాలు, శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించే అత్యంత దయగల తల్లిగా స్థిరపడ్డారు. శ్రీ శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని కేవలం కనకదుర్గమ్మ గుడిలోనే కాక భారతదేశంలోని పలు శక్తి పీఠాలలో రూపంలో ఉన్న అమ్మవార్లను శాంతింపజేసి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన స్థల పురాణాలలో బలంగా ప్రచారం ఉంది. వాటిలో ముఖ్యమైనవి తమిళనాడులోని కామాక్షి అమ్మవారి దేవాలయం, కర్ణాటకలోని మూకాంబిక దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లోని భ్రమరాంబిక దేవాలయం. మరికొన్ని మైథాలజీ ఫ్యాక్ట్స్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హిస్టారికల్ బ్లాగ్.